కాన్బెరా వేదికగా జరగాల్సిన భారత్ ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం అంతరాయం కలిగించడంతో 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ మ్యాచ్లోనూ టాస్ ఉన్న భారత్ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్కు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. 4 ఓవర్లతో 14 బంతుల్లో 19 పరుగులు చేసిన అభిషేక్ శర్మ నాథన్ ఎల్లిస్ వేసిన 4వ ఓవర్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి టీమిండియా స్కోర్ బోర్డును వైస్ కెప్టెన్ గిల్ ముందుకు తీసుకెళ్లాడు. అయితే 5 ఓవర్లలో భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 47 పరుగులుగా ఉన్న సమయంలో వర్షం వచ్చింది. కొంత సమయం ఆటంకం కలిగించినా తిరిగి ప్రారంభమైంది. దీంతో ఓవర్లను కుదించి 18 ఓవర్ల మ్యాచ్గా ఆటను తిరిగి ప్రారంభించారు. ఇటీవల సరైన ఫామ్లో లేని గిల్, సూర్య మంచి టచ్లో కనిపించారు. ఇద్దరు కూడా మంచి షాట్స్ ఆడారు. క్రీజులో కూడా సెటిల్ కావడంతో ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడడం ఖాయమనిపించింది. అయితే 9 ఓవర్లో సూర్య ఇచ్చిన ఓ క్యాచ్ను ఆసీస్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. సూర్య, గిల్ కలిసి 2వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. కానీ 9.4 ఓవర్లలో టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 97 పరుగుల్లో ఉన్న సమయంలో వర్షం మళ్లీ వచ్చింది. 4 4 1 6తో 20 బంతుల్లో 37 పరుగులు చేసిన గిల్, 3 4 2 6లతో 24 బంతుల్లో 39 పరుగులు చేసిన సూర్య అజయంగా క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు కలిసి 2వ వికెట్కు అజయంగా 35 బంతుల్లో 62 పరుగులు జోడించారు. కానీ ఈసారి వర్షం ఎంతకీ ఆగలేదు. చివరిలో వర్షం కాస్త ఆగడంతో 5 ఓవర్లలో ఆసీస్ లక్ష్యాన్ని 71 పరుగులుగా నిర్దేశించి మ్యాచ్ను నిర్వహించాలని చూశారు. కానీ వర్షం మళ్లీ వచ్చింది. దీంతో ఇక చేసేదేమీ లేక మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టుగా ఎంపీఆర్లు ప్రకటించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా 2 జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 31న అంటే ఈ ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరగనుంది. అయితే తొలి టీ20 మ్యాచ్ రద్దు కావడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇండియా ఫ్యాన్స్కి నిరాశ ఎదురైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్లో కనిపించాడు. తన మార్కు షాట్లతో అలరించాడు. పూర్తి మ్యాచ్ జరిగి ఉంటే సూర్య నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ చూసేవాళ్ళం. అయితే ఈ మ్యాచ్లో భాగంగా 2 సిక్స్ల ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ 150 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్గా నిలిచాడు. టీమిండియా తరఫున చూసుకుంటే 2వ బ్యాటర్గా ఉన్నాడు. 205 సిక్స్లు బారిన రోహిత్ శర్మ ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు. అవును, రోహిత్ శర్మ అంటే గుర్తొచ్చింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఓపెనర్, ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ హిట్మెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా నిలిచాడు. 781 రేటింగ్ పాయింట్లతో హిట్మెన్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఏకంగా 2 స్థానాలు ఎగబాకి 3వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో తన కెరీర్లో నెంబర్ 1 స్థానాన్ని చేరుకోవడం రోహిత్కి ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ తర్వాత ఈ ఘనత సాధించిన 5వ భారత బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. కాగా రోహిత్ వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. దీంతో భారత్ తరఫున అత్యధిక వయసులో వన్డే నెంబర్ 1గా నిలిచిన బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిజానికి క్రికెట్లో 38 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ ఏజ్. పైగా రోహిత్ ఇప్పటికే టీ20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డేలో ఎంతకాలం కొనసాగుతాడో తెలియదు. దీంతో రిటైర్ అయ్యే వయసులో నెంబర్ 1గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా హిట్మెన్ను అభినందించాల్సిందే. ఇక రోహిత్ శర్మ మొదటి స్థానానికి చేరుకోవడంతో ఇంతకు ముందు వరకు మొదటి స్థానంలో ఉన్న శుభ్మన్ గిల్ 2 స్థానాలు దిగజారి 3వ స్థానానికి పడిపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఫెయిల్ ప్రదర్శన కనబరచడం గిల్ స్థానాన్ని పడిపోవడానికి కారణమైంది. ప్రస్తుతం గిల్ ఖాతాలో 745 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 764 రేటింగ్ పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మాత్రం 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 739 పాయింట్లతో బాబర్ ఆజం 4వ స్థానంలో, 725 పాయింట్లతో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో చివరి వన్డేలో రాణించినప్పటికీ మొదటి 2 వన్డేల్లో డకౌట్ కావడంతో విరాట్ కోహ్లీ 1 స్థానం దిగజారాడు. 700 రేటింగ్ పాయింట్లతో శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి ఏకంగా 4 ఆటగాళ్లు ఉండడం గమనార్హం. కానీ బౌలింగ్ విభాగంలో మాత్రం టాప్ 10లో భారత్ నుంచి ఒక్క కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అది కూడా 1 స్థానం కోల్పోయి 634 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. 710 రేటింగ్ పాయింట్లతో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్ 8వ స్థానానికి ఎగబాకాడు. అతని ఖాతాలో 229 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్ నుంచి అతను ఒకటే టాప్ 10లో ఉన్నాడు. ఆసీస్తో సిరీస్కి ఎంపికైన రవీంద్ర జడేజా 11వ స్థానానికి పడిపోయాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.